మహబూబాబాద్ జిల్లాలో సైన్స్ పండుగ జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలన్నీ కూడా వైజ్ఞానిక సదస్సు సైన్స్ నిర్వహిస్తున్నారు. చూసుకోవచ్చు మహబూబాబాద్ జిల్లా అనంతారం మోడల్ స్కూల్లో ఈరోజు నిన్న నుండి ప్రారంభమైన ఈ సైన్స్ ఫేర్కు విశేష స్పందన వస్తుంది. జిల్లాతో పాటు వివిధ మండలాల నుంచి సంబంధించిన విద్యార్థులు, పాఠశాల టీచర్, గైడ్ టీచర్తో పాటు పాఠశాల కరస్పాండెంట్లు కూడా పిల్లల్ని తీసుకువచ్చి ఈ యొక్క సైన్స్ ఫేర్ను విజయవంతం చేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులు ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ నిర్వహిస్తుంది. దీనికి విశేష స్పందన వస్తుంది. ప్రస్తుతం అడవుల్లో కానీ రోడ్డు మీద కానీ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఈ చెట్లను కొత్త విధానం ద్వారా వాటి హైట్ ఎంత అనేది తెలుసుకోవడం ఒక కేసముద్రం చెందిన అమ్మాయి విశేషంగా ఆకట్టుకుంటుంది. అసలు ఈ మెథడ్ ఏంది, ఎలా తెలుసుకోవాలి, పెద్ద పెద్ద చెట్ల యొక్క హైట్ని తెలుసుకునే విధానం ఏంది, అమ్మాయిని అడిగి తెలుసుకుందాం. అమ్మాయి మీ పేరు ఏం పేరు, ఎక్కడ నుండి వచ్చావు, ఏం ఎగ్జిబిట్ తెచ్చావు? సార్ నా పేరు మొహమ్మద్ అఫ్రాని ఖాద్, జెడ్పీహెచ్ఎస్ కేసముద్రం స్టేషన్ హై స్కూల్ నుండి వచ్చాను. ఈరోజు నేను చేసే ఎగ్జిబిట్ ఏంటంటే ఆ చెట్టు యొక్క హైట్ని కనుక్కోవడం ఎలా. చాలామంది కష్టపడుతూ దాని హైట్ కనుక్కోలేరు. అందుకు దీని హైట్ ఎలా కనుక్కోవాలంటే ఆ సూర్యుడి యొక్క నీడ పడి ఆ చెట్టు ద్వారా ఆ చెట్టు నీడ ఫామ్ అయినప్పుడు దాని యొక్క డిస్టెన్స్ ఎంత అంటే ఒక చిన్న ఆబ్జెక్ట్ పెట్టి మనం దాని నీడను ఫామ్ చేసి దాని యొక్క డిస్టెన్స్ దీని హైట్ మనం కనుక్కోగలుగుతాం. అలా ఇప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది. అంటే ఇవి రెండు ట్రయాంగిల్స్ అనేవి సేమ్ అని ప్రూఫ్ చేశాక దాని యొక్క ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి దీని హైట్ మనం తెలుసుకోగలుగుతాం. మెజరింగ్ టేప్ ద్వారా దీని హైట్ కూడా మనం తెలుసుకోగలుగుతాం. అలా ఈ ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేసి స్మాల్ హెచ్ అంటే ఈ చిన్న ఆబ్జెక్ట్ యొక్క కొలత అన్నమాట. క్యాపిటల్ డి అంటే ఈ షాడో, ఈ ఆబ్జెక్ట్ యొక్క షాడో. రోడ్డు మీద ఉన్న చెట్లు కానీ అడవిలో ఉన్న చెట్లను కావచ్చు నీడ ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఏమైనా పేదవారికి, మిడిల్ క్లాస్ వారికి ఖర్చు ఎంత అవుతుంది? దీనికి ఎక్కువ ఖర్చు అవసరం లేదు. ఒక మెజరింగ్ టేప్, ఒక ఆబ్జెక్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. బిల్డింగ్స్ హైట్ కూడా తెలుసుకోవచ్చు, టవర్స్ హైట్ కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ చాలామంది కాంపిటీషన్కి వచ్చారు, వాళ్ళందరూ ఉత్సాహంతో పాల్గొంటున్నారు. ధన్యవాదాలు. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్, జెడ్పీహెచ్ఎస్ ముల్కల్పల్లి హై స్కూల్. ఇది ఏంటిదంటే సేఫ్టీ స్లీప్ క్రాడిల్. ఇది గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్లో డెలివరీ అయిన సమయంలో కిడ్నాప్ అనేది జరుగుతుంది. బాల మార్పిడి లేకపోతే ఆ బిడ్డ ప్లేస్లో వేరే బిడ్డ పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ప్రయోజనం ఏంటిదంటే ఎవరైనా పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇలా ఎత్తంగానే బజర్ అనేది మోగుతుంది. అప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు ఎవరైనా పిల్లల్ని ఎత్తడానికి వచ్చారేమో. ఇదైతే నాకు వచ్చిన ఐడియా. ఇది అన్ని హాస్పిటల్స్లో ఈ మోడల్ ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా దీన్ని తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు ఏంటంటే ట్రాన్స్ఫార్మర్, రెగ్యులేటర్, బజర్, ఆన్ ఆఫ్ స్విచ్, ఇంకా ఒక ఉయ్యాల తొట్టి, ఇంకా 2 రాడ్స్. అందరికీ నమస్కారం. నేను శ్రీచరణ్ మహర్షి విద్యాలయంలో చదువుతున్నా. ఇది ఒక మ్యాజిక్ రెడిల్. దీంతో మనం ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ఇంట్లోనే జనరేట్ చేసుకోవచ్చు. ఈ నికోలా టెస్లా, మ్యాక్స్వెల్, ఫ్రాడ్స్ లాంటి సైంటిస్ట్ ఇచ్చిన ప్రిన్సిపల్స్ అండ్ థీరమ్స్ ప్రకారం ఎప్పుడైతే టెస్లా కాయిల్స్కి మ్యాగ్నెటిక్ డిఫ్లెక్షన్ జరుగుతుందో ఆ జరిగిన మ్యాగ్నెటిక్ డిఫ్లెక్షన్ వల్ల ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రిన్సిపల్స్ని మేము ఫాలో అయ్యి డిజైన్ చేసాం. ఈ మ్యాగ్నెట్స్ మూవ్ అయినప్పుడు ఆ కాపర్ కాయిల్స్ అనేవి ఎలక్ట్రిసిటీని తీసుకుంటాయి. ఆ ఎలక్ట్రిసిటీని రీఛార్జబుల్ బ్యాటరీస్ లాంటి ఇన్వర్టర్స్లో మనం ఛార్జ్ చేసుకుంటే మనం కరెంట్ లేనప్పుడైనా వాడుకోవచ్చు. My name is Kanna Srihita. I am studying 6th standard. My school name is Aravindo High School. My project name is Dual Axis Solar Tracker. It uses dual axis of rotation. One is horizontal rotation, another one is vertical rotation to follow the sun movement. It can be generate up to 40% more electricity. In this project, one is horizontal rotation. This system moves horizontally to follow the sun from east to west. Another one is vertical rotation. It adjusts the height. In this project, solar panels are constantly facing the sun directly provides the higher electricity production. మెయిన్గా సన్ మూమెంట్ బేస్ చేసుకొని సోలార్ ప్యానల్స్ కూడా మూవ్ అవుతాయి. దీంతో సోలార్ ఇంటెన్సిటీ పెరిగి ఎనర్జీ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న సోలార్ ప్యానల్స్ కాన్స్టెంట్గా ఉన్నాయి. నేను చేసిన ప్రాజెక్ట్ కావున లైట్ ఇంటెన్సిటీ తక్కువ వాటిలో ఉంటుంది. నేను చేసిన ప్రాజెక్ట్లో లైట్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఎనర్జీ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. మెటీరియల్స్ యూజ్డ్ 10 RPM గేర్ మోటార్, Arduino UNO, L298 motor driver, 4 IR sensors with LDR, solar plate, wooden cardboard, 9 volts batteries. Thank you. For more videos like this,
Subscribe Big TV channel.